భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేస్తున్నటువంటి పాదయాత్ర ఎంత దిగ్విజయంగా కొనసాగుతుందో మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. ఎర్రటి ఎండల కోర్చి కూడా వారు దాదాపుగా 12 రోజులుగా చేస్తున్నటువంటి పాదయాత్రలో నిర్విరామంగా అవిశ్రాంతంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా కలుస్తూ వాళ్ళ చేన్లకు పోతూ కలుస్తున్నటువంటి ప్రజల దగ్గరికే వెళ్ళి వారు తినేటటువంటి భోజనాన్నే మధ్య మధ్యలో తింటూ వారి కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా చూస్తూ ప్రతిదీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నంలో వారు అనారోగ్యానికి కూడా గురి కావడం జరిగింది. నిన్న తీవ్రమైనటువంటి వడదెబ్బ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి సందర్భంలో వైద్యులు ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడం అవసరం, ఎప్పుడూ లేనంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల విశ్రాంతి తీసుకొని మళ్లీ పాదయాత్ర కొనసాగించండి అని చెప్పారు. కానీ ఇవాళ ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం, ప్రజలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంది అనేటువంటి ఒక భరోసాను కల్పించడం కోసం చేస్తున్నటువంటి ఈ పాదయాత్రలో అంత ఎక్కువ విరామం తీసుకోవడం ఇష్టం లేక బండి సంజయ్ గారు పాదయాత్రను ఈ రోజు కూడా కొనసాగిస్తూ ఇవాళ మక్తల్ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అయితే వారి క్షేమాన్ని కోరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకత్వం అందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక 2 రోజుల పాటు బండి సంజయ్ గారి పాదయాత్రకు విరామం కల్పించిన తర్వాత నారాయణపేట నియోజకవర్గంలో జరగవలసినటువంటి పాదయాత్రను కంటిన్యూ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నెల 27వ తారీఖు సాయంకాలం బండి సంజయ్ గారు నారాయణపేట నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుండే అయితే ఆ రోజుకు బదులు 27 నాడు సాయంత్రానికి బదులు 29 నాడు సాయంత్రం ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేసి 29 నాడు సాయంత్రం నారాయణపేట నియోజకవర్గానికి వస్తారు. 29 నాడు సాయంత్రమే నారాయణపేటలో బహిరంగ సభ నిర్వహించబడడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగేటటువంటి పాదయాత్ర మొత్తం కూడా ఆ స్కెడ్యూల్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఎట్లా ఉంటే అట్లనే కొనసాగనున్నది. కాబట్టి ఈ అంశాన్ని మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా దయచేసి ప్రచురించగలరని ఇవాల్టి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు. సరే, నేను అసలు అంశం ఒకటే చెప్పాలి అని అనుకున్నాము. బట్ పెద్దలు మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడదలుచుకుంటే మీరంతా కూడా చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే. మేము పత్రికల్లో చూసి, టీవీలలో విని, నేను గతంలో ఒక జర్నలిస్ట్గా ఉన్ననాడు కూడా పాలమూరు జిల్లా అంటే వలస జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా అంటే వలస జిల్లా, ఎండిపోయినటువంటి జిల్లా, బీడుపడ్డటువంటి జిల్లా, ఇటువంటి మాటలు తప్ప ఒక్కటి కూడా ఏ రోజు ఏ ఒక్క రంగంలోనైనా అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది అనేటువంటిది ఎన్నడూ నేను వినలేదు. స్వయంగా అన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల పరిస్థితి ఏమిటి అనేది మనం ఒకసారి చూసినప్పుడు, గతంలో నేను మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవడానికి 3-4 సందర్భాల్లో వచ్చినాను. ఇక్కడ విద్యా విధానం ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ పాలమూరు యూనివర్సిటీకి తెలంగాణ రాకముందు వచ్చినాను. అలాగే పాలమూరు జిల్లాలో సంబంధించినటువంటి నీటి వసతి ఎట్లా ఉంది, ఇక్కడ ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ప్రాజెక్టులు కడుతున్నారా కడతలేరా అనేది తెలుసుకోవడం కోసం కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ తరువాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎట్లా ఉంది పరిస్థితి అనేది చూస్తే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉండడంతో పాటు ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితులకి పాలమూరు జిల్లా నెట్టివేయబడింది. వాళ్ళ ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతాము అని చెప్పి 10,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులు కూడా తీసుకొని, ఒక కార్పొరేషన్ పెట్టి లోన్ తీసుకొని 10,000 కోట్ల రూపాయలు తీసుకొని 10 తట్టల మట్టి కూడా ఎత్తని ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఈ 8 సంవత్సరాలలో వారు చెప్పేటటువంటి లెక్కలన్నీ కూడా కేవలం వర్షాధారంతో చెరువులు సాగు చేస్తే వచ్చినటువంటి, వానలు పడితే వచ్చిన నీళ్లు తప్ప ఇవాళ కొత్తగా ఏ ప్రాజెక్టును కూడా చిత్తశుద్ధితోటి చేసి పాలమూరు జిల్లాకు నీళ్లు ఇయ్యలే.
వాళ్ళ పాలమూరులో ఎక్కడ పోతుంటే కూడా బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్ర ఎక్కడ పోతుంటే కూడా మరి ఒక్క కాడ కూడా ఎక్కడ పచ్చగున్నటువంటి పంట పొలం కనిపిస్తలేదు. మరి మేము నీళ్ళిచ్చినాం పాలమూరు పచ్చబడింది అంటే ఎక్కడ పచ్చబడిందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. సిగ్గుపడాలి మనం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు వలసలు పెరిగినాయి, పాలమూరు వలసలు తరగలి. ఆనాడు పాలమూరు నుంచి వలసపోయేటటువంటి ప్రజలారా, నేను ఉంటా ఇక్కడ, రేపు పొద్దున మన తెలంగాణ వస్తే ఈ వలసలన్నింటినీ కూడా కట్టడి చేద్దాం, మన ఉపాధి మార్గాలు పెంచుదాం, మనం ఉద్యోగాలు ఇద్దాం ఇక్కడ ఉన్నటువంటి యువతకు అని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి ఇవాళ పాలమూరు వలసల్ని తగ్గించకపోగా బాధ్యత లేకుండా వీళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే పాలమూరు నుంచి వలసపోయిన వాళ్ళ దగ్గరికి వాళ్ళని పిలిపించుకొని ఓట్లేయించుకోవడం కోసం బొంబాయి పోయి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకున్నటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. ఇంకా ఇక్కడ నుంచి ప్రతిరోజు బొంబాయికి ఒక బస్సు పోతుంది అని అంటే అది ఇవాళ మనం అవమానపడవలసినటువంటి అంశం. ఇట్లా నీళ్ల విషయంలో కావచ్చు, వలసల విషయంలో కావచ్చు, నిధులు కూడా ఇవాళ పాలమూరు జిల్లాకు నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రంగంలో నిధులు కేటాయించిందో చెప్పాలి. ఇవాళ పాలమూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ నుంచి ఉన్నటువంటి మంత్రులు, వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి నిధులను దోపిడీ చేసి పాలమూరులో ఏం పెరిగింది అని అంటే ఇవాళ మైనింగ్ మాఫియా పెరిగింది. పాలమూరులో ఏం పెరిగింది అని అంటే ఫ్యాక్టరీలు పెట్టి పూర్తిగా కాలుష్యం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ కెమికల్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ టౌన్ చుట్టూ ఏర్పడుతున్నాయి. అంటే ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మనం ప్రత్యేకించి నారాయణపేట కావచ్చు, గద్వాల కావచ్చు, కొత్తకోట కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి వస్త్రాలు నేర్చేటటువంటి ఒక సంస్కృతి చరిత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఉంది. గతంలో చెప్తురు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పెట్టేటటువంటి బట్టల్ని కూడా గద్వాల నుంచి, నారాయణపేట నుంచి, కొత్తకోట నుంచి నేసి కాలినడకన తీసుకుపోయి అక్కడ ఇస్తురు అని. ఇవాళ ఆ వైభవం ఏమైంది? ఇవాళ చేనేత పరిశ్రమను పెంపొందించాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నడో 100-200 ఏళ్ల కింద కూడా ఆనాడు ఎప్పుడో నిజాం నవాబు ఉన్న నాడే ఆనాడు జరిగినటువంటి రీసెర్చ్లనే టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం ఏది అని అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అని తేల్చింది. ఇవాళ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఒక టెక్స్టైల్ పార్క్ గా డెవలప్ చేయలేదు? ఎందుకు దీన్ని ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీగా డెవలప్ చేయలేదు? ఇక్కడ ఉన్నటువంటి లక్షల కుటుంబాలు వాళ్ళ ఇండ్లనే కేవలం చేనేత బగ్గాలు పెట్టుకునేటట్టుగా కట్టుకున్నటువంటి లక్షల కుటుంబాలు ఇవాళ మొత్తం వాళ్ళ వృత్తిని వదిలేసి ఎక్కడో కూలి పని చేసుకోవడానికి పోతుంటే వాళ్ళందరినీ ఆపి మీరు ఒక వస్త్ర పరిశ్రమను ఇంటర్నేషనల్ గా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితికి ఎందుకు తీసుకుపోలేదు? మీరు కొత్తవి చేయకుండామే ఉన్న కుల వృత్తులనన్నా కాపాడేటటువంటి ఆలోచన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు లేదు? అందుకే అంటే ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలను ప్రజల నుంచి తెలుసుకోవడానికి, ప్రజలకు ఉన్నటువంటి కష్టం పరిస్థితులు ఏమిటి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పథకాలన్నీ నిజంగా ప్రజల దగ్గరికి పోతున్నాయా? ఇవాళ వాళ్ళు ఇచ్చేటటువంటి దళిత బంధు నిజంగా ప్రజలకు చేరుతుందా? ఇవాళ రైతు బంధు పేరు చెప్పి ఎవరికి ఆ రైతు బంధు పైసలు ఇస్తున్నారు? మరి రైతు బంధు ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచేటటువంటి పథకాలు ఏం నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవడం కోసమే భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రజల దగ్గరికే పార్టీ వెళ్ళాలి, ప్రజల కష్టాలను తెలుసుకోవాలి, రేపు ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారాన్ని సూచించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజా సంగ్రామ యాత్రలో అడుగడుగునా కూడా ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలుకుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వారి కష్ట నష్టాలన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి చెప్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో వారి కష్టాలకు పరిష్కారం ఏమిటి, రేపటి రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పార్టీ ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ప్రతి నిత్యం మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు వారి పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఆయా జిల్లాలు, ఆయా నియోజకవర్గాల నాయకులు కూడా ప్రజలకు ఒక భరోసానిస్తున్నారు. డెఫినెట్ గా ఎవరు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా, టీఆర్ఎస్ పార్టీ ఎంత భయపడి లేనిపోని మాటలు మాట్లాడినా ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన్నే తెలంగాణ ప్రజలు ఉన్నారు. మరొక అంశం కూడా మేము చెప్పదలుచుకున్నాం. 3-4 రోజుల నుంచి కేటీఆర్ గారు సందు దొరికినప్పుడల్లా ఏ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ సమయం ఇస్తే ఆ టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. తెలంగాణ తెచ్చిందే తెలంగాణ మేము తెచ్చినాం కాబట్టినే మాకు ఓట్లేయాలి, జీవితకాలం మీరు సచ్చేదాకా మాకే ఓట్లేయాలి, మేమే ఉంటామని ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు వాళ్ళతో మాట్లాడుతుంటే అడుగుతున్నారు ఇక్కడ నుంచి ఎందుకు వేయాలి మీకు ఓటు అని. తెలంగాణ మీరు ఒక్కరే తెచ్చిందా? భారతీయ జనతా పార్టీ ఆనాడు ఇవ్వకపోతే
మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఆనాడు సుష్మా స్వరాజ్ గారు ఈ అంశాన్ని తన నెత్తిమీదికి తీసుకోకపోతే, బాధ్యత తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఆ రోజు అసలు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ 3 చిన్న రాష్ట్రాలు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం ఫైల్ ఎక్కడో అటకెక్కేది. ఇవాళ యూపీఏ, ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు బెదిరించి మీరు ఇవ్వకపోతే బిడ్డ బాజాప్తా 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని డిక్లరేషన్ ఇస్తే అప్పుడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలు. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీది కీలక పాత్ర. దానికి పేటెంట్ హక్కు టీఆర్ఎస్ పార్టీకి ఎవరు ఇయ్యలే. ఇవాళ మీరు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకా 2 ఏళ్ల కాలం మీకు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా బాధ్యతగా మిగిలి ఇవాళ ప్రజలకు ఇవ్వవలసినటువంటి ప్రజల పట్ల మీరు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా నిన్న మొన్న చెప్పిండ్రు, కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల విషయంలో అవాకులు చెవాకులు పేలొద్దు, ఏ సెంటర్ కైనా రెడీ, మేము చర్చకు వస్తాము అని. మీకు ధైర్యం ఉంటే ఎవరొస్తారో రండి, మీరు ఏ సెంటర్ లో పెడతారో పెట్టండి, మా పార్టీ తరఫున ఒక కమిటీ కూడా వస్తుంది అని మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి ధైర్యం ఉంటే డెఫినెట్ గా రావాలా. ఇవాళ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమిస్తుందో మేము చెప్తాం, రాష్ట్రం తెలంగాణ ప్రజలకు ఏమిస్తుందో వాళ్ళు చెప్పాలా. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు ప్రజల కోసం ఎట్లా ఖర్చు పెడుతున్నామో ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో ఓపెన్ డిబేట్ జరగాలి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.